మైనింగ్ లారీలను అడ్డుకున్న రైతులు, గుంతలమయమైన రహదారిపై ఆగ్రహం. అనకాపల్లి జిల్లాలో తుమ్మపాల నుంచి బొజ్జన్న కొండ మీదుగా వెళ్లే కీలక రహదారిపై స్థానిక రైతులు మరియు ప్రజలు ఆందోళనకు దిగారు. మైనింగ్ లారీలను అడ్డుకున్న రైతులు, గుంతలమయమైన రహదారిపై ఆగ్రహం. అనకాపల్లి జిల్లాలో తుమ్మపాల నుండి బొజ్జన్న కొండ మీదుగా వెళ్లే కీలక రహదారిపై స్థానిక రైతులు మరియు ప్రజలు ఆందోళనకు దిగారు. భారీ లోడ్లతో మైనింగ్ కార్యకలాపాల కోసం తరలిస్తున్న లారీలను అడ్డుకొని రోడ్డు మరమ్మతు చేయాలని డిమాండ్ చేశారు. గుంతలమయమైన రహదారితో తీవ్ర ఇక్కట్లు. బొజ్జన్న కొండకు వెళ్లే ఈ రహదారిపై నిత్యం భారీ లోడ్లతో కూడిన లారీలు తిరగడం వల్ల రోడ్డు పూర్తిగా గుంతలమయంగా మారిందని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుంతలను పూడ్చే నాథుడే లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు మండిపడుతున్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు ఈ మార్గంలో ప్రయాణించాలంటే ప్రాణాలను ఫనంగా పెట్టాల్సి వస్తుందని, వర్షాకాలంలో పరిస్థితి మరింత దారుణంగా మారుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. హెచ్చరిక: రోడ్డు మరమ్మతు చేస్తేనే లారీలను అడ్డగించిన రైతులు. తక్షణమే అధికారులు స్పందించి రోడ్డును మరమ్మతు చేయించాలి. అప్పుడే లారీలను ఈ మార్గంలో తిరగనిస్తామని తేల్చి చెప్పారు. ఈ ఆందోళన కారణంగా ఆ మార్గ మధ్యమంతా లారీలతో నిండిపోయి ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది. లేని పక్షంలో ఈ మార్గ మధ్యం గుండా ఒక్క లారీని కూడా వెళ్లనీయం అని స్థానికులు, రైతులు అధికారులను గట్టిగా హెచ్చరించారు. ప్రస్తుతం ఆందోళన తీవ్ర రూపం దాల్చడంతో ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి భారీగా ఏర్పడిన గుంతలను పూడ్చేందుకు ఏర్పాట్లు చేయాలని స్థానిక ప్రజలు మరియు వాహనదారులు కోరుకుంటున్నారు. పిల్లలు 3 పిల్లలు వెళ్తే దొబ్బులు పడిపోతారు గోతులోనే. ఆ పెళ్లికి వెళ్తున్నారట. ఆ పెళ్లికి వెళ్ళలేదు, దీనికి వెళ్ళలేదు, తన ఇంటికి పోవడం వల్లనే ఆ ముడుకులే కొట్టుకుపోయి. అందువల్ల ఇంత ముందైతే కప్పేవారు, ఇప్పుడు కప్పలేదు. అందువల్ల బొల్ల అయిపోయినాం. ఇదే రోడ్డు, ఏలేరు కాలువ రోడ్డు చాలా అద్దానంగా తయారయ్యింది. ప్రజలు చేలోకెళ్ళోళ్ళు కానీ, ఇళ్ళకెళ్ళోళ్ళు కానీ, ఊర్లెళ్ళోళ్ళు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. గోతులు పడిపోయినాయి. హెవీ బళ్ళు వెళ్తున్నాయి. ఆ హెవీ బళ్ళు వల్ల మొత్తం గోతులు పడిపోతున్నాయి. రోడ్లు పొడసడానికి ఒకటి రాలేదు, ఒకటి కనపడలేదు. మాకు తక్షణమే ఈ రోడ్లు వెంటనే గోతులు పుడిస్తేనే రోడ్లకి బళ్ళు వెహికల్ వెళ్తాం, లేకపోతే ఆపేస్తాం. అర్జెంట్ గా ముందు గోతులు పోర్చాలా. గోతులు పూరిస్తేనే బళ్ళు వదులుతాం, లేదంటే బళ్ళు ఆపేస్తాం. బళ్ళు మాత్రం మొత్తం ఆపేస్తాం. ఏదే కానీ చేలోకి ఎవరైనా సరే ఈ కొల్లాన పడలేదు, ఆ బుగ్గ అది లేచిపోవడం వల్ల కావాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. పడిపోతున్నారు, గోతులు పడిపోయి చాలా ఇబ్బంది. వెహికల్ దారులు మహా ఇబ్బంది పడిపోతున్నారు. భార్యాభర్తలు ఇల్లు కూడా నాడింగ్ వెళ్ళలేదు. గోతుల్లో పడిపోవడం, లేకడం, పడిపోవడం, కాళ్ళు చేతులు ఇరిగిపోవడం. లారీలు తిప్పుతుంటే చేలోకి వెళ్ళి వాళ్ళు